ఫస్ట్ వేసిన కుట్ట వైపు ఫోల్డ్ చేసి లోన వైపు క్లోజ్ చేసి మళ్ళీ దాని మీద ఒక కుట్ట వేయాలి, ఒక 2 కుట్లు వేసుకోవాలి, ఎందుకంటే ఊడిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ 2 ఈక్వల్గా చూసుకోవాలి. ఊక్సులు బట్టి దారాలు పట్టి 2 ఈక్వల్గా ఉన్నాయి లేదు చూసుకోవాలి. చూసారు ఇక్కడ దారాలు ఊక్సులు పట్టి చిన్నది ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈక్వల్గా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. మనం జాగ్రత్తగా ఈక్వల్గా లెవెల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకొని ఇప్పుడు మనం భుజం అతుక్కోవాలన్నమాట, మనం షోల్డర్ అతుక్కోవాలి. ఇది బ్యాక్ నెక్ చూసారు కదా, బ్యాక్ నెక్కి చూడండి అటుపక్క భుజం అంటే రివర్స్లో పెట్టుకొని ఇది అతుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇంకో భుజంకి ఈక్వల్గా పెట్టుకొని అతుక్కోవాలి. ఇప్పుడు మనం భుజాలు అతుక్కున్నాం కదా, భుజాలు అతుక్కున్నాక మనకి ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట. చూసారు కదా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మెడమొక్క అతుక్కోవాలి. అది ఎలా అతుక్కోవాలో చూద్దాము, క్లాత్ కూడా ఎలా తీసుకుందామో చూద్దాం. జాకెట్ ముక్క కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా పీసెస్, వాటిని మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారా ఎలా క్రాస్గా కట్ చేస్తున్నారో, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం మెడ ముక్క వేసుకోవాలంటే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక మెడ ముక్కకి సరిపోయినన్ని ముక్కలు మనం కట్ చేసుకుంటాం. చూడండి అలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 5-6 ముక్కలు కట్ చేసుకుంటే, కొంచెం పెద్దవి ఒక 2 చిన్నవి అలా క్రాస్ ముక్కలు కట్ చేసుకుంటే ముక్క అతుక్కుంటున్నాం. చూడండి ముక్కలన్నీ పెట్టుకొని ఒకదాని కింద ఒకటి పెట్టుకొని అతుక్కోవాలి. చూడండి అలా పెడతాం. మళ్ళా అతికేక దాని ఎడ్జ్ తీసి ఇలా మళ్ళా ఎడ్జెస్ దగ్గర పైన పెట్టి అతుక్కోవాలి. అతికేం కదా, మళ్ళీ దానిపైన తిరగేసి ఇంకో కుట్ట వేసుకోవాలి ఊడిపోకుండా. కుట్ట అనేది ఊడిపోకుండా ఉండడం కోసం. చూసారు కదా ఇది మెడ ముక్క ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని